I thank the media. So, ఇది 1.5 year నుంచి వెరీ సీరియస్ ఇష్యూ. చేస్తానంటారు, చేయరు. మాకు ప్రొడ్యూసర్స్ కూడా లాస్ ఉంది, మాకు వేరే సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ ఉంది, అందరు బాగాలేదండి, మీరు ఒకటే బాగుంటే ఎట్లా అని ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మల్టీప్లెక్స్లో కొత్త ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం. మా బ్రదరు 3D పెట్టాడు, ఇది ఎపిక్ పెట్టాడు, డాల్బీ పెట్టాడు, బెంగళూరులో HDR పెట్టాడు, ఇవన్నీ పెట్టగలం. అదే సింగిల్ స్క్రీన్లో పెట్టలేకపోతున్నాం. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి, ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? అది ప్రొడ్యూసర్స్కే నష్టం, డిస్ట్రిబ్యూటర్స్కే నష్టం. ఇప్పుడు ఆయన శిరీష్ రెడ్డి, మేము కూడా డిస్ట్రిబ్యూటర్సే కదా, మేము కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. ఆయన అయితే ఐఎస్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ ఆయన కూడా నష్టమే కదా. ఆయన నిలబడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, విజనరీ, ఈ సీయింగ్ ద విజన్ ఫ్యూచర్, యూ విల్ బి ఎఫెక్టెడ్. దట్స్ వై ఈస్ హెల్పింగ్, అదర్వైజ్ వై విల్ హీ హెల్ప్? అండ్ దర్ ఇస్ నో targeting one film or anything, very clearly. We are asking from so many years, and producers are promising us, they are not completing the issue. They say we'll sit, but they are not sitting. So that's why we have to add this press meet. Kindly, media also support us for saving the single screens and upgrading them so that we earn something and upgrade them. Thank you. 1 minute, I'll tell you, 400 rupees ammerandi. 1 o'clock show, 4 o'clock show, single theatre lo. 400 rupees. The gross is 4 lakhs. ఏమిచ్చారు ఎరకా? మీరు వింటారా? ఇది న్యాయమా? 10,000 రూపీస్. ఆ 10,000 రూపీస్ పోలీస్కి పోయింది. 10,000 రెంట్ ఇచ్చారండి పెంచి. ఆ రెంట్ ఏమో దానికి పోయింది. టిఫిన్ ఇవ్వాలి అందరికీ, స్టాఫ్కి కూర్చోబెట్టలేం, పర్సంటేజ్ ఇచ్చారు. అది ఏమిటిది పరిస్థితి? ఉల్టా ఆ షో వేసి 2 షోలు 4 lakhs వాళ్ళకి ఇస్తే 10,000 కూడా రాలేదు ఎగ్జిబిటర్కి, 10,000 కూడా రాలేదు అని ఏ లేదనుకోండి, నేను సినిమా నీ దగ్గర వేయను. అసలు ఈ 2 షోలు వేయాల్సిందేను. ఆ బ్లాక్మెయిల్ మళ్ళీ ఎట్లా అవుతుంది? వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఇది మీడియం పిక్చర్స్కి మాది క్లారిటీ వినండి, మీరు క్లియర్గా వినండి. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దానికి కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 రూపీస్. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 రూపీస్ చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 weeks రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయడు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 రూపీస్, 80 రూపీస్. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది.